భారత తూర్పు నౌకాదళం మరింత బలోపేతం కానుంది. యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి ఈరోజు భారత నౌకాదళంలో చేరాయి. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో జరిగే కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ధ నౌకలను తూర్పు నౌకాదళానికి అందించారు. ఈ నౌకల విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారత త్రివిధ దళాల్లో ఒకటైన నౌకాదళం గత దశాబ్దన్నరగా మరింత శక్తిని పుంజుకుంటోంది. ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే తూర్పు తీర నౌకాదళం ఎప్పటికప్పుడు కొత్త యుద్ధ నౌకలను సమీకరించుకుని మారుతున్న కాలాన్ని, మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా మరింత శక్తి సమన్వితమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు సైతం తూర్పు నావికాదళంలో కీలక పాత్ర పోషించనున్నాయి. దేశ రక్షణ రంగానికి సంబంధించిన యుద్ధ నౌకల తయారీ, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఇప్పటివరకు విదేశాలపై ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం స్వదేశీ పరిజ్ఞానం, సాంకేతికతను అందిపుచ్చుకుని ఆత్మ నిర్భర్ భారత్ కు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో దాదాపు అన్ని ఆయుధాలను దేశీయంగానే తయారు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా చేపట్టి ఆపరేషన్ సింధూర్లో దేశీయంగా తయారైన ఆయుధాలనే వినియోగించినట్లు సైన్యం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారత నౌకాదళాన్ని స్వదేశీ పరిజ్ఞానం, సాంకేతికతలో మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రాజెక్టు 17Aలో మొదటిదైన స్టైల్త్ ఫ్రిగేట్ హిమగిరి, F-34, ఉదయగిరి F-35లను దేశీయంగా నిర్మించారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ హిమగిరి F-34ను నిర్మించగా, ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ ఉదయగిరి F-35ను నిర్మించింది. భారత నౌకాదళంలోని యుద్ధ నౌకల డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌక ఉదయగిరి కావడం విశేషం. ఒక్కొక్క నౌక 6700 టన్నుల బరువు ఉన్నట్లు తూర్పు నావికాదళం పేర్కొంది. ఈ ఫ్రిగేట్లు ఇప్పటివరకు ఉన్న శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ల కంటే 5% పెద్దవి కావడం మరో విశేషమని తెలిపింది. కంబైన్డ్ డీజిల్, గ్యాస్ ప్రొపల్షన్ ద్వారా ఈ యుద్ధ నౌకలు పనిచేస్తాయి. వీటికి ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ వ్యవస్థను సమకూర్చారు. తద్వారా ఈ నౌకలు మరింత శక్తిమంతంగా పనిచేస్తాయని తూర్పు నావికాదళం తెలిపింది. ఇక హిమగిరి F-34, ఉదయగిరి F-35 యుద్ధ నౌకలకు ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే సూపర్ సోనిక్ క్షిపణులను, ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్యస్థాయి క్షిపణులను, 76mm మధ్యస్థాయి తుపాకులను, 30mm 12.7mm ఆయుధాలను, యాంటీ సబ్మెరైన్ సముద్ర అంతర్భాగంలో ప్రయోగించే ఆయుధాలను అమర్చారు. ఇక ఈ రెండు నౌకలను వేర్వేరు ప్రాంతాలలో తయారు చేయడంతో పాటు వీటికి 200కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అందించిన పరికరాలను వినియోగించారు. హిమగిరి F-34, ఉదయగిరి F-35 నిర్మాణంలో 4000 మంది ఇంజనీర్లు, సిబ్బంది పాలుపంచుకున్నారు.